హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్. ఈరోజు నేను ఎప్పట్లాగా దోశలు కాకుండా మనం మంచూరియన్ దోశలాగా వెజ్జీస్ వేసుకొని చేసుకుందాం. నేను ఒక పావు కేజీ క్యాబేజీ కట్ చేసుకున్నాను, ఒక క్యారెట్ పెద్ద క్యారెట్ కట్ పెట్టుకున్నాను, క్యాప్సికమ్ హాఫ్ వేసాను. అవి మొత్తం చేపలు ఉంటే అలా వంతునేసి చేపలు తిప్పండి, లేదంటే మనం మిక్సీలోనే వేసుకొని వెనక్కి 2 సార్లు అంటే సన్నగా అయిపోతుంది అనమాట. అది అందరికీ తెలిసిన విషయంగా, అందుకని నేను చెప్తున్నా. నేను అట్లే వేస్తానండి. అవి మనం వేసుకుందాం. తర్వాత ఏమో పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయ, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు కూడా వేయండి. నేను కొద్దిగా అది పక్క నుండి మర్చిపోయి వేరే గిన్నెలో నేను తర్వాత ఉల్లిపాయలు మళ్ళీ కొంచెం పట్టవని. 2 ఉల్లిపాయలు, ఒక చిన్న ముక్క అంగుళం ముక్క అల్లం ముక్క, 5-6 పచ్చిమిర్చి. మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. ఉల్లిపాయలు మాత్రం 2 ఉండాలి, పెద్ద ఉల్లిపాయలు 2 ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కానీ ఎప్పటి దోశలు ఒక్కటే దోశలు పిల్లలకి నచ్చదుగా. వెల్లుల్లిపాయలు 6-7 వేసి దంచి వేసానండి. కచ్చపచ్చగా, మరీ కచ్చపచ్చ కాదు, కొంచెం చిన్న ముక్కలు అయిందాక సరిపడా ఉప్పు వేసుకుందాం. సాసుల్లో ఉప్పు ఉంటుంది, అందుకనే తక్కువ వేసాలండి. నేను బియ్యం పిండి ఒక చిన్న గిన్నెడు, బొంబాయి రవ్వ చిన్న గిన్నెడు, మైదా పిండి ఒక చిన్న గిన్నెడు, ఈ జీలకర్ర ఇవన్నీ కొంచెం వాటర్ పోసుకొని సాసులు వేసుకొని కలుపుకోవడమే. సోయా సాస్ కొంచెం మీకు తగ్గట్టు వేసుకోండి, కానీ భలే టేస్ట్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాసు, తర్వాత రెడ్ చిల్లీ సాసులు, టమాటా సాసు నేను వేయలేదు, ఎందుకంటే దాంట్లో పక్కన అద్దుకొని తినొచ్చులే అని నేను దీంట్లో వేయలేదండి. ఇంక ఇది కలుపుకుందాం. ఇది నాకు చిన్న గిన్నె అయిందని వేరే గిన్నెలోకి మార్చాను. నేను కొంచెం లూజుగా, మరీ లూజుగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు అన్నమాట. మనం దోశ పిండి కన్నా కొంచెం థిక్నెస్ ఉండాలి అంతే, కొంచెం అదిగో చూడండి అట్లే ఉండాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి మనం. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని దోశ వేసుకోవటమే. ఇక తిక్కుగా వేసుకునేప్పుడు కూడా. తర్వాతలే ఇక కొంచెం నెయ్యి వేసుకొని రాసుకుంటే మంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇష్టపడిన వాళ్ళు ఉంటే నూనె వేసుకోవచ్చు. ఇంకా అది వేసుకుందాం మనం. కొంచెం తిక్కుగా వేయండి. నేను కొంచెం మరి అదే 2 గంటలు పోస్తే మొత్తం నేర్పుతాం కదా మనం, ఆ పెనం మొత్తం నేర్పుతాం నేనైతే. కానీ ఇప్పుడు 2 గంటలకి సగానికి వేసా కదా, అందుకని నూనె వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. కొంచెం కాలిన తర్వాత తీయండి, ఎమ్మటే తీయకండి. తీస్తే కొంచెం ఇది అవుతుంది. ఫస్ట్ అది నాది కొంచెం ఇది ఇబ్బంది పడ్డా, కానీ తర్వాతలా బాగానే వచ్చింది. కాసేపు ఇబ్బంది పడతాం అంటే, కానీ మందంగా వేసుకుంటే ఇబ్బంది పడం. అది 2 పక్కల కాల్చుకొని అసలు సాసు పెట్టుకున్నా, చట్నీ పెట్టుకున్నా, ఏదైనా భలే ఉంటుంది. నెయ్యి రాస్తున్నా నేను. ఓ పక్క నూనె వేసా, ఓ పక్క నెయ్యి రాస్తున్నా. నెయ్యితోటే టేస్ట్ ఉంటుంది అసలు. చూడండి ఎంత బాగా గాలి, అసలు తినాలనిపిస్తుంది. అంటే అన్నీ వెజ్జీస్. ఆ రోజు కూర ఏం వేసుకొని తినకపోయినా మనకి అన్నంలో పచ్చడి వేసుకొని తిన్నా వెళ్ళిపోద్ది, అంత బాగుంటుంది అనమాట. సాసు బీరకాయ చట్నీ పక్కన పెట్టా అనమాట. మంచూరియన్ దోశలు రెడీ అయినాయి. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో టేస్ట్ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నా. చాలా ఎంత లోపల దాకా బాగా వేగి అసలు పచ్చిదనం అంతా పోయి భలే బాగుంటుందండి. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. బాయ్.